గుర్తుందా 'హృదయకాలేయం' ఇప్పుడంటే ప్రీ రిలీజ్ అంటున్నారు కానీ, ఆ రోజున ఆడియోలు చాలా పెద్ద ఎత్తున చేసేవాళ్ళం. అవును. ఎక్కడ చేశారు? కాదది 'తాజ్ డెక్కన్.' తాజ్ డెక్కన్. తాజ్ డెక్కన్‌లో చేశాం. 'తాజ్ డెక్కన్‌లో' నేను కవరేజ్‌కొచ్చా. అవునండి. నాకు ఇంకా ఆ రోజు గుర్తు. ఆ రోజు స్టేజ్ మీదకెళ్తుంటే అందరూ వెరీ హ్యాపీ. ఎందుకంటే అట్లాగా ఒక మనిషి తన స్వశక్తితో, ఒక కళతో వచ్చినోడిని అక్కడి దాకా నించోబెడతాం. ఆ రోజు మీరు గెలిచేశారు. అవునండి. ఇయన్నీ కూడా బోనస్సే. ఆడియో మన ఫ్రీలీ ఈ ఆడియో ఫంక్షన్లు టీవీలో చూసేవాళ్ళం అంతే. అప్పుడు ఒక స్పీచ్ రాసిచ్చాడు. ఇది నువ్వు మాట్లాడంటాడు. నాకు వచ్చి భయం ఉండేది. ముందైతే ప్రాక్టీస్ చేసా, ఒకసారి చెప్పా అన్నతోటి. చెప్పిన తర్వాత మాట్లాడన్నాడు. ఇంకా నేను అనుకున్నా, నేను ఒకసారి మా ఊర్లో ఉపేంద్ర గారు గెటప్ వేసుకొని డ్యాన్స్ వేసా. 2002లోనో 2003లోనో వినాయక చవితి నవరాత్రులకు ఏదో ప్రోగ్రామ్ జరుగుతుంది. ప్రోగ్రాము కొంచెం కన్ఫ్యూజింగ్ ఉంది. అబ్బా ఎట్లా అనుకున్న టైంలో నేను డ్యాన్స్ వేస్తాను. నాకు పెద్ద డ్యాన్స్ రాదు. ఉపేంద్ర గెటప్ వేసుకొని చేసినప్పుడు నా దగ్గర కూలింగ్ గ్లాసెస్ వాడు, అవి పెట్టుకొని డ్యాన్స్ చేశా. ఆ డ్యాన్స్ను మా ఊరిలో బాగా విపరీతంగా ఎంజాయ్ చేశారు. అప్పటి నుంచి ఉపేంద్ర అని పిలిచేవాళ్ళు నన్ను. ఏంటి నైట్లో కూలింగ్ గ్లాస్ పెట్టి ఏముంటుంది, ఏం కనపడుతుంది, భయం పోతుంది. ఫస్ట్ ఇంకెవ్వరు లేడు, నేను ఒక్కనే ఉండాలి చేశా. ఆ రోజు కూడా అలా అదే చెప్పాడు, ఎవ్వరు లేరు, ఇది ఒక యాక్షన్ అనుకో, ముందుకు ఎవరా చెప్పాను, మాట్లాడాను. నాకు ఇంకా గుర్తు బాబు, ఎంత కాన్ఫిడెంట్గా మాట్లాడేవో అసలు. అదైతే ఎన్నిసార్లు వేశారు గుర్తుందా? ఇప్పుడు అదేం మాట్లాడేవా? 2.5 గంటల పాటు ఒక అబద్ధాన్ని అందంగా చెప్తే జనాలు ఎందుకో ఎంజాయ్ చేస్తారు, నాకు ఇప్పటికీ అర్థం కాదు. మేకప్ వేసాక కానీ జీవితానికి ప్యాకప్ చెప్పకూడదు అనుకున్నా. కరెక్ట్. నేను కింద అలా ఉండి ఇలా చూస్తూ ఉన్నాను. అప్పటిదాకా ఏంట్రా హీరో అంటున్నారు, ఎవరు పడితే వాళ్ళు సూపర్ బంపర్ అంటున్నారు, మనమేమో ఇట్లాంటివి ఎప్పుడు చూడలేదు, మనకి హీరో అంటే మెగాస్టార్లు బాలకృష్ణులు, నాగార్జునులు, వెంకటేష్లు, ఇదేంట్రా సినిమా మారుతుందా అనుకునే ఒక మైండ్ సెట్లో ఉండిపోయాము. అందరం కూడా ఒకేలాగా వచ్చిన వాళ్ళే కదా. టీవీలో లైవ్ వస్తున్నాయి, ఏం జరుగుతుందో అర్థం కాదు. అన్నకు మాత్రం కాన్ఫిడెన్స్ ఉంది, నాకు కాన్ఫిడెన్స్ ఉంది, ఎప్పుడు మాట్లాడతామని. నిజంగా ఆ రోజు చాలా కాన్ఫిడెన్స్గా మాట్లాడు. అవును. ఆ తర్వాతనే గురువుగారు దసరనారాయణరావు గారు గురుగారు పిలిచి, ఎరా కాన్ఫిడెన్స్ ఏంటి, ఆ మాట్లాడవేంటని వెళ్ళి బ్లెస్సింగ్ తీసుకొని వచ్చి